మనతో పాటు తెలంగాణ విఠల్ ఉన్నారు. విఠల్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. గ్రూప్ 1 అభ్యర్థుల ఇష్యూ చూస్తున్నట్టున్నారు ఇప్పుడు. ఏమనిపిస్తుంది మీకు? ఎందుకంటే గతంలో మీరంతా కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడ్డటువంటి వాళ్ళు, నిరుద్యోగులకి సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో. ఇప్పుడు మళ్ళీ సేమ్ పోరాటాన్ని నిరుద్యోగులు 1 ఇయర్ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకోదో అన్నారు. కానీ ఇప్పుడు కూడా రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగులందరూ కూడా. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని మీరు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమ పునాదే మా ఉద్యోగాలు మాకు కావాలని. తెలంగాణ భూమిపుత్రులకు అన్యాయం జరుగుతుందనే 52 ముల్కీ ఉద్యమం కానీ 69 ఉద్యమం కానీ కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన 2001 నుంచి 14 వరకు ఈ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ ఈ నిరుద్యోగుల అంశం మాత్రం నిరంతరం మండుతూనే ఉంది. ఇప్పుడు ఈ ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ తీసుకుంటే గత ప్రభుత్వం జీవో నెంబర్ 55 తీసుకొచ్చింది. జీవో నెంబర్ 55 అనేది ఏంటంటే యూపీఎస్సీ ఏ విధంగా అయితే రూల్ ఆఫ్ లా రిజర్వేషన్ పాటిస్తుందో అదే విధంగా టీఎస్పీఎస్సీ కూడా ఉండాలని చెప్పి గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన జీవో, దాని ప్రకారమే ఎగ్జామ్స్ జరిగినాయి. కానీ గ్రూప్ 1 వచ్చేసరికి ఏం చేసిందంటే పాత ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి పాత నోటిఫికేషన్ని కూడా క్యాన్సిల్ చేసి కొత్తగా 63 పోస్టులు యాడ్ చేసింది. దానివల్ల ఏమైందంటే వీళ్ళకి లాభం జరగకపోగా అప్పుడు రాసిన వాళ్ళకి అదనంగా 63 పోస్టుల కోసం 1,50,000 మంది అప్లై చేశారు. సెకండ్ వచ్చేసి జీవో నెంబర్ 29 అని తీసుకొచ్చారు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు. అప్పుడు దాని మీద ఎవరు సీరియస్గా పట్టించుకోలే. తర్వాత ఆగస్టులో వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేసిన తర్వాత అప్పుడు అసలు జీవో నెంబర్ 29 ఏంది, దీనివల్ల ఏం జరుగుతుందని చూస్తే అసలు రాజ్యాంగానికి విరుద్ధంగా, రూల్ ఆఫ్ లాకి విరుద్ధంగా ఇప్పుడు 100 పోస్టులు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎస్సీ కోట, ఎస్టీ కోట, ఓబీసీ కోట, వికలాంగుల కోట, పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజేబుల్డ్ అండ్ మైనారిటీ కోట, ప్లస్ కొత్తగా మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి అందరికి కలిపితే 60% రిజర్వేషన్లు పోతున్నాయి. అంటే 100 పోస్టులలో 60% రిజర్వేషన్ పోస్టులు. మిగతాది ఓపెన్, ఓసీ అంటే ఓపెన్ క్యాస్ట్ కాదు, ఓపెన్ కేటగిరీ. ఆ ఓపెన్ కేటగిరీలో ఎవరైనా రావచ్చు. ఇప్పుడు సపోజ్ 500 పోస్టులు ఉన్నాయి, వీళ్ళు తీసుకొచ్చినాయి 63. 563కి 1:50 రేషియోలో ప్రిలిమ్స్ మెయిన్స్కి తీసుకోవాలి. అంటే దాదాపు 500 ఇంటూ ఇంకో 50 అంటే 25,000 మందిని తీసుకోవాలి. అయితే ఏమైంది, ఆ 25,000 మంది ఎవరిని తీసుకోవాలి? టాప్ నుంచి తీసుకోవాలి. 50% ఓపెన్ కోట. ఇప్పుడు సపోజ్ 500 పోస్టులు 250, 40% అంటే 200 పోస్టులు ఓపెన్ కేటగిరీలో వస్తాయి, 300 పోస్టులు రిజర్వేషన్ కింద వస్తాయి. ఆ 200 పోస్టులు ఇంటూ 50 అంటే ఒక 10,000 మందిని ఓపెన్ కేటగిరీలో తీసుకోవాలి. ఈ 10,000 టాప్ ర్యాంక్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. మిగతా 60% ఎస్సీ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత, ఎస్టీలో కట్ ఆఫ్ ఎంత, ఓబీసీలో కట్ ఆఫ్ ఎంత, వికలాంగుల్లో కట్ ఆఫ్ ఎంత, మైనారిటీలో కట్ ఆఫ్ ఎంత తీసుకోవాలి. ఇది రాజ్యాంగబద్ధంగా జరగాల్సింది. కానీ జియో నెంబర్ 29 తీసుకురావడం వల్ల ఏమైందంటే వీళ్ళు ప్రిలిమ్స్లో రిజర్వేషన్ పాటించట్లే. మొత్తం కూడా ఓపెన్ కేటగిరీలో ఇప్పుడు ఏమవుతుంది, ఎస్సీలో టాప్ మార్క్ వచ్చింది. సపోజ్ నేను ఎస్సీ అభ్యర్థిని, నాకు టాప్ మార్క్స్ వచ్చినా కూడా నన్ను ఓపెన్ కేటగిరీలో పెట్టట్లే, నన్ను తీసుకొచ్చి ఎస్సీలో పెడుతున్నారు. అంటే దీనివల్ల రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అంటే కేవలం ఎస్సీ కేటగిరీలో ఎస్సీలు మాత్రమే ఉంటారు, ఓపెన్ కేటగిరీలో మెరిట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఓన్లీ ఓసీలను తీసుకుంటున్నారు, అదర్ క్యాస్ట్ని. దానివల్ల రాజ్యాంగానికి విరుద్ధంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్కి విరుద్ధంగా పోవడం వల్ల చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా నష్టం జరుగుతుంది. అసలు ప్రపంచంలోనే విచిత్రం, ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఒకే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది యూపీఎస్సీలో, మెయిన్స్కి అదే హాల్ టికెట్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా అదే హాల్ టికెట్ ప్రకారం జరుగుతుంది. అట్లాంటిది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టమొదటిసారి ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మెయిన్స్లో ఇంకో హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం అనేది దారుణమైన కుట్ర. అసలు ఇది ఎందుకు చేసిందంటే ఇంతవరకు టీజీపీఎస్సీ వివరణ ఇవ్వలేదు. ఇంకొకటి ఎస్టీ రిజర్వేషన్స్ 6% ఉన్నారని మన రాజ్యాంగబద్ధంగా తెలంగాణలో 6% ఇస్తుంటే వీళ్ళు 10% ఇస్తున్నది టీజీపీఎస్సీ. 10% ఇవ్వచ్చు, వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వచ్చు, కానీ అది రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా ఇవ్వాలి. వీళ్ళు సొంత నిర్ణయం తీసుకొని 10% ఇవ్వడం వల్ల రేపు కోర్టులలో ఛాలెంజ్ చేస్తే అది కొట్టేసే అవకాశం ఉంది. దాదాపు ఇట్లా చెప్పుకుంటా పోతే 22 రకాల కేసులు ఇవాళ టీజీపీఎస్సీ ఎదుర్కొంటుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే అసలు ఆశ్చర్యపోతారు కామన్ సెన్స్. ఇప్పుడు మనకి ప్రామాణికం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ అనేది స్టాండర్డ్ బుక్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు. ఎన్సీఆర్టీ బుక్స్తో పాటు మన ఎకనామికల్ సర్వే ఫైనాన్స్ మినిస్ట్రీ ఇస్తుంది, లేకపోతే ఇంకేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ డేటా కావాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇచ్చింది అథెంటిక్ సోర్సు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పరీక్షలకు వస్తే ఎస్సీఆర్టీ బుక్స్, స్టేట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చిన బుక్స్, స్కూల్ బుక్స్, ఇంటర్మీడియట్ బుక్స్, నెక్స్ట్ తెలుగు అకాడమీ బుక్స్, స్టాండర్డ్ బుక్స్.
ఇప్పుడు విచిత్రం ఏంటంటే 150 క్వశ్చన్స్కి ప్రిలిమ్స్ పెట్టారు. దానిలో 13 నుంచి 14 క్వశ్చన్లు తప్పులు వచ్చినాయని వాళ్ళు కోర్టులో కేసు వేసారు. కోర్టులో టీజీపీఎస్సీ లాయర్ ఏం వాదిస్తారంటే తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు, వికీపీడియాలో ఉన్న ఆన్సర్సే ప్రామాణికం అని చెప్తారు. ఇంతకన్నా విచిత్రం ఏమని చూడండి. అదొకటైతే ఇప్పుడు వాళ్ళు జీవో నెంబర్ 29 వల్ల వీళ్ళు కోర్టులో కేసు వేస్తే డివిజన్ బెంచ్ ఏమని తీర్పిచ్చిందంటే జీవో నెంబర్ 55ని అమలు చేయండి. గతంలో కూడా ఇదే ఇష్యూ వస్తే ఆయన జీవో నెంబర్ 55 కరెక్ట్ అని చెప్పిన జడ్జి ఉన్నాడు. దానిలో జీవో నెంబర్ 55ని అమలు చేయండి అని చెప్తే గవర్నమెంట్ మేనేజ్ చేసి ఎగ్జామ్ అయిపోయాక మీరు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకుంటాం, ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయాక మీరు తీర్పును అమలు చేయండి అంటే ఇప్పుడు జీవో నెంబర్ 55 ద్వారా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయ్యే వాళ్ళు వేరుంటారు. జీవో నెంబర్ 29 అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ వాళ్ళకి నష్టం జరుగుతుంది. అసలు కోర్టు ఇచ్చిన తీర్పు అటు ఆడ కాదు ఇటు మొగ కాదు, గాల్లో పెట్టినట్టుంది. నువ్వు జీవో నెంబర్ 55 తప్పు, జీవో నెంబర్ 29 అన్నా ఇవ్వాలి, లేదు జీవో నెంబర్ 29 తప్పు, జీవో నెంబర్ 55 ప్రకారం మీరు లిస్టు తీయండి అని చెప్పాలి. జీవో నెంబర్ 55ని అమలు చేయాలని చెప్తూ మరోవైపు ఎగ్జామ్ అయిపోయాక తుది నియామకాలు చేసేటప్పుడు అంటే ప్రిలిమ్స్ నుంచి మారిపోతుంది కదా. అంటే మీరు ఒకటి విద్యాశాఖ మంత్రి లేకపోవడము, సెకండ్ టీఎస్పీఎస్సీ రెస్పాన్స్ కాదు, నిరుద్యోగులు ఎన్ని మొరబెట్టుకున్నా అక్కడ మహేందర్ రెడ్డి గారు పట్టించుకోరు, ఆ కమిషన్ మెంబర్స్ ఎవరు వివరణ ఇవ్వరు, వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టినా కూడా డేటా ఇవ్వరు. సెకండ్ మన రాష్ట్రంలో 10 నెలల నుంచి విద్యాశాఖ మంత్రి లేడు. ఎవరి సమస్య వచ్చినా విద్యాశాఖ మంత్రి ఉండాలి. మరి నిన్న బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి గారు నిన్న మొత్తం లక్షలాది మంది విద్యార్థులు 30 లక్షల మంది విద్యార్థులు తమకు అన్యాయం జరిగిందని బాధపడుతుంటే నిన్న 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం గ్రూప్ 1 ఇష్యూ మీద ప్రభుత్వ వైఖరి ఏంటి? వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమనట్లే. వాళ్ళు ఈ 22 కేసులు ఉన్నాయి, ఈ 22 కేసులలో రేపొద్దున ఒకళ్ళు హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకు పోతారు. ఇప్పటికే ఆల్రెడీ 3 సార్లు ప్రిలిమ్స్ రాసినాము, 2 సార్లు మెయిన్స్ రాసినాము, మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కష్టము. ఈ కేసులు అన్నీ తేలినాక అప్పుడు ఎగ్జామ్ పెడితే మాకు మరొకసారి ఎగ్జామ్ రాసే అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు సింపుల్ విషయాలు, కామన్ సెన్స్ విషయాలు ఉన్నాయి దీనిలో. వికీపీడియా కానీ జీవో నెంబర్ 29 కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అయినా కొట్టేస్తారు. ఇంకా 20 కేసులు ఇంకా కోర్టు బెంచ్లోకే రాలే, ఓన్లీ 2 కేసులే వచ్చినాయి. కేసులు చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టమంటున్నారు. ఎక్కడైనా నిరుద్యోగులు ఏమంటారు? మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వమని. వీళ్ళే ఏమంటున్నారు? కొంచెం ఒక నెల రోజులు లేట్ అయినా పర్లేదు, కొంచెం ఆగి ఎగ్జామ్ పెట్టమంటున్నారు. వాళ్ళు అనే దానికి హైకోర్టు చెప్పిన దానికి ఏముంది? హైకోర్టు ఏం చెప్పింది? ఈ జీవో నెంబర్ 29 విషయంలో ఫైనల్ జడ్జిమెంట్ నవంబర్ 20వ తారీఖు వరకు రిజర్వ్ చేసి పెట్టింది. మరి నవంబర్ 20 తర్వాత ఎగ్జామ్ పెట్టచ్చు కదా. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి వయసు అయిపోతుంది, ఆయన డిసెంబర్ 3వ తారీఖు రిటైర్ అవుతున్నారు. ఆయన కోసం 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు పరంగా పెడతారా? 30 లక్షల మంది నిరుద్యోగులకి ట్రాన్స్పరెంట్గా పకడ్బందీగా ఎటువంటి కేసులు లేకుండా ఎగ్జామ్ పెడతారా? సింపుల్ కామన్ సెన్స్. నిరుద్యోగుల బాగు కోసము టీజీపీఎస్సీ ఉందా? టీజీపీఎస్సీ చైర్మన్ మెంబర్స్ కోసం ఉందా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిరుద్యోగులు మాకు ఖచ్చితంగా ఇన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్కసారి గ్రూప్ 1 అభ్యర్థి అయితే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్లో ఉంటారు వాళ్ళు ఏజ్ని బట్టి. ఈ 30-35 సంవత్సరాల్లో డిఎస్పీగా, డిప్యూటీ కలెక్టర్గా, ఆర్డీఓగా జాయిన్ అయిన వాళ్ళు రిటైర్ అయ్యేకి వాళ్ళు కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారు, కొంతమంది సెక్రటరీలు అవుతారు, డీజీపీలు అవుతారు, డిఐజీలు అవుతారు. అంటే వీళ్ళ మనుషులని ఒక 30 సంవత్సరాల పాటు సర్వీస్లో అక్రమంగా చొప్పించడానికి ఇంత బలవంతంగా బుల్డోజ్ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఆరోపించే దానికి మీరు చేస్తున్న దానికి అంతే ఉంది కదా. ఇలా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు పోస్టులన్నీ అమ్ముకున్నారు, అందుకనే మమ్మల్ని మా ఒక్క లాజికల్ క్వశ్చన్కి, రీజనింగ్ క్వశ్చన్కి వివరణ ఇయ్యరు, ప్రభుత్వం నుంచి సహేతుకమైన వివరణ ఉండదు, వికీపీడియా ప్రామాణికం అని చెప్తారు, జీవో నెంబర్ 29 అమలు చేస్తామంటారు రాజ్యాంగానికి విరుద్ధ. ఎవరి లాభం కోసం వీళ్ళు చేస్తున్నారు? ఎవరిని అక్రమంగా రిక్రూట్మెంట్ చేయడానికి చేస్తున్నారంటే టీజీపీఎస్ నుంచి ఒక ఆన్సర్ లేదు. ఎక్కడైతే నీకు రెస్పాన్స్ ఉండదో మరి వాళ్ళు ఏం చేయాలి? కోర్టుకు పోయారు, కోర్టుల్లో కూడా విచిత్రమైన తీర్పులు వస్తున్నాయి. మరి అలా వాళ్ళు విద్యాశాఖ మంత్రి లేడు చెప్పుకోవడానికి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం 10 నెలలు అయింది, వాళ్ళకి 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు నిన్న పాపము వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూ పార్కులో, అశోక్ నగర్ దగ్గర ఉన్న పార్కులో వాళ్ళు బయటకి రోడ్ల మీదకి వచ్చి రోడ్డుని బంద్ చేయాలి, రాస్తారోకో చేయాలి, ధర్నా చేయాలి. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవడానికి కలుసుకుంటే అమ్మాయిలని బలవంతంగా ఎక్కించి అబ్బాయిల వ్యాన్లలో ఎక్కించారు. చాలామంది అమ్మాయిల్ని లాక్కపోతుంటే కొంతమంది అమ్మాయిల చున్నీలు పడిపోయినాయి, కొంతమంది టీషర్ట్లు లాగి అట్లనే బరబర గొర్రెలు ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకపోతున్నారు. అంటే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తారు, రాజ్యాంగం చెప్తున్న రూల్ ఆఫ్ లాని పాటించరు. అంటే ఏం చేయాలి వీళ్ళు? పెన్నులు పట్టుకున్న వాళ్ళు, పుస్తకాలు పట్టుకున్న వాళ్ళు తుపాకులు పట్టుకోవాలా? లేకపోతే బంగ్లాదేశ్లో షేక్ హసీనాని ఉరికించినట్టు ఉరికియాలా? అంటే మీరు ఏం చెప్పబోతున్నారు? వీళ్ళు
ఇప్పుడు గ్రూప్ 1లోనే మీరు 13 క్వశ్చన్లు తప్పులు ఇచ్చారు, వికీపీడియా ప్రామాణికమని చెప్తున్నారు. రేపు గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది, దానిలో 600 క్వశ్చన్లు ఉంటాయి గ్రూప్ 2 గ్రూప్ 3లో. మరి వాళ్ళు తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలా, ఎస్సీఆర్టీ పుస్తకాలు చదవాలా, గూగుల్ వికీపీడియా చదవాలా? అంటే ఏది చదవాలి? ఇప్పుడు వికీపీడియాలో సపోజు గవర్నమెంట్ మారినాక మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు అని రాస్తుంటారు. ఎవరో రేవంత్ రెడ్డి గారి మీద పడనోళ్ళు యనుమల రేవంత్ రెడ్డి బదులు గుంపు మేస్త్రినో రైఫిల్ రెడ్డి అనో రాసిరు అనుకోండి వికీపీడియాలో. మరి ఏది ప్రామాణికం? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఒక స్పీచ్లో మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి 3 వైపుల సముద్రం ఉందన్నారు. ఒక క్వశ్చన్ అడుగుతారు, ప్రపంచంలో ఎక్కడైనా ఏ నగరానికైనా 3 వైపుల సముద్రం 2 వైపుల సముద్రం ఉంటుందా? సముద్రం అనేది ఒడ్డునుంటే ఒక సముద్రం ఉన్న దగ్గర ఇంకో సముద్రం వెంబడే రాదు కదా. అంటే వికీపీడియాలో ఎవరైనా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది రాసిరు అనుకోండి, లేకపోతే హైదరాబాద్ నగరంలో విమానాల తయారీ కంపెనీ ఎక్కడ ఉంది, అడ్డగుట్ట, దిల్సుఖ్ నగర్, పార్సిగుట్ట, అంబర్పేట అంటే మరి ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని ఎవడో వికీపీడియాలో హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో విమానాలు అమ్ముతారని రాసిరు అనుకో, అంటే వికీపీడియాని బేస్ చేసుకొని రాయాలా? కామన్ సెన్స్ కదా. ఇవాళ స్కూల్ ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు కూడా స్టాండర్డ్ బుక్స్ అడుగుతారు. మనం ఈవెన్ నవోదయ ఎగ్జామ్ 5th క్లాస్ ఎంట్రన్స్కి కూడా స్టాండర్డ్ బుక్స్ పెడతారు, ఒక సిలబస్ ఉంటుంది, ఏ పుస్తకాలు చదవాలి ఉంటుంది. అట్లాంటిది రాష్ట్రంలో అత్యంత కీలకమైన గ్రూప్ 1 సర్వీస్కి ఇంత బాధ్యత రహిత్యంగా, ఇంత బరితెగింపుగా ఇంత చేస్తుంటే వ్యవస్థల మీద నమ్మకం ఏముంటుంది? అంటే వాళ్ళు టెక్నికల్ రీజన్స్తో పాటు ఇంకొక దాన్ని కూడా అడుగుతారు. ఎప్పుడు నిరుద్యోగుల విషయం వచ్చినా అశోక్ నగర్ వస్తుంది. అశోక్ నగర్లో గతంలో నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల కోసం పోయి అక్కడ మాట్లాడిన రాహుల్ గాంధీ, అదే పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఇక్కడ, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తుంది ఏంది? కనీసం జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ఏ రోజు ఎన్ని ఎగ్జామ్స్ని ఫిల్ చేస్తాము అనేటువంటిది పెట్టలేదు. ఇప్పుడు గ్రూప్ విషయంలో కూడా అసలు ఏం చేస్తాము అనేటువంటిది క్లారిటీ ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, ఎట్లా చూస్తారు ఇట్లా? మేము కోదండరాము, ఆకునూరు మురళి, ఆయన ఎవరు మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారు, మేమంతా ఉద్యమం చేసినాం మార్పు రావాలని. ఇదే రాహుల్ గాంధీని మన అక్కడ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర అశోక్ నగర్ ఛాయ్ తాగిండు, ముచ్చట చెప్పిండు, రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం పాటిస్తా అన్నాడు, మార్పు రావాలి, నిరుద్యోగులకు ఉంటామని చెప్పినాం. మరి మమ్మల్ని అందరినీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇదే చిక్కడపల్లి లైబ్రరీ అశోక్ నగర్ అభ్యర్థులంతా నన్ను, కోదండరామ్ గారిని, రియాజ్ గారిని, ఆకునూరు మురళిని భుజాల మీద ఎత్తుకొని ఊరేగింపు చేసి చిక్కడపల్లి సిటీ సెంటర్ లైబ్రరీలో సన్మానం చేశారు. మరి అలా రియాజ్ గారికి గ్రంథాలయ చైర్మన్ పోస్ట్ వచ్చింది. ఆయన ఏం మాట్లాడరు, లేదు ఇది కరెక్టా, ఇది తప్పు, లేదు నిరుద్యోగులు చేస్తుంది తప్పు, ప్రభుత్వం చెప్తుందే కరెక్ట్ అని వాళ్ళని కన్విన్స్ అని చేయరు, వాళ్ళు మాట్లాడరు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమానికి పెద్ద మనిషిగా ఉన్నాడు. మరి అలా నిరుద్యోగులు ఇట్లా మంది రోడ్లు ఎక్కుతుంటే, పోలీసులు గొర్రెల్ని బర్రెల్ని కొట్టినట్టు కొడుతుంటే కనీసం కోదండరామ్ గారు మాట్లాడరు. ఆకునూరి మురళి గారు మేధావి, ఆయన విద్యా సంస్థ కమిషన్ చైర్మన్ అయ్యిండు, అందరూ ఓకే. మరి ఇప్పుడు ఆకునూరి మురళి గారు ఎందుకు మాట్లాడరు, కోదండరామ్ గారు ఎందుకు మాట్లాడరు? మార్పు రావాలని తెచ్చిన పౌర సమాజంలో ఉన్న మేధావులంతా ఈ నిరుద్యోగులని బస్సులలో ఎక్కించి మొత్తం కేసీఆర్ ప్రభుత్వం పోవాలి, ప్రజాప్రభుత్వం రావాలని తిప్పారు కదా. మరి అలా కోదండరామ్ గారికి బాధ్యత లేదా? ఆకునూరి మురళి గారికి బాధ్యత లేదా? రియాజ్కి బాధ్యత లేదా? ఇదే తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వీళ్ళంతా నిరుద్యోగుల తరపున చర్చలు జరపాలి కదా. గాంధీ భవన్కి వెళ్తుంటే కూడా గాంధీ భవన్లో పిలిచిందే వాళ్ళు, గాంధీ భవన్ దగ్గర లాఠీ చార్జ్ చేసారు పిల్లల్ని. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా కేటీఆర్ గారు ఇక్కడ మాట్లాడారు, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా గాంధీ భవన్ ముందు పిల్లల్ని లాఠీ చార్జ్ చేయించారంటే, అంటే డెమోక్రసీలో డిస్కషను, డైలాగు, డిబేట్ అనేది బేసిక్ ఫండమెంటల్ రైట్. ప్రతిపక్షం అనేది ప్రజల తరపున ఉండి కొట్లాడడం వాళ్ళ బాధ్యత, కొట్లాడకపోతే తప్పు. అధికార పక్షం అనేది సమస్య పరిష్కరించాలి. ప్రభుత్వం అంటే అధికార పక్షము, ప్రతిపక్షము రెండు ఉండాలి కదా. అంటే అప్పుడు మీ పదవులు రాలేదు కాబట్టి అప్పుడు ఒర్రిర్రు, ఇప్పుడు మీకు పదవులు కుక్కకు బొక్కేసినట్టు ఒక పదవులు వచ్చేసరికి కాముకున్నారా అంటున్నారు మరి నిరుద్యోగులు. మరి గొప్ప గొప్ప మేధావులుగా చలామణి అవుతున్నారు కదా వీళ్ళంతా. పౌర సమాజం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చింది మేమే అని చెప్తున్నారు కదా. మరి మీకు పదవులు వస్తే ఇక మాట్లాడరు అనమాట సమాజంలో సమస్యల గురించి. అంటే నిరుద్యోగులు, విద్యార్థులు త్యాగాలతోటైతే మీరు అధికారంలోకి వచ్చారో ఆ నిరుద్యోగులని రోడ్డు మీద పడేసారు. కోర్టుల్లో పట్టించుకోరు, ప్రభుత్వంలో పట్టించుకోరు. ఏ ఎమ్మెల్యే ఎంపీ దగ్గర పోయినా రేవంత్ రెడ్డి ఎవరి మాట విన్నాడు అంటున్నారు. మరి ఎవరి మాట విన్నాడు ఏమవుతాడు ఆయన? ఎవరి మాట వినకుండా విద్యాశాఖ మంత్రి లేకుండా ఎక్కడికి పోవాలి మరి వీళ్ళు? అంటే రోడ్డు ఎక్కాల్సిందే కదా అల్టిమేటు. న్యాయస్థానాలు పట్టించుకోవు, వ్యవస్థలు పట్టించుకోవు. మరి ఏం చేయాలి మీరే చెప్పండి ముఖ్యమంత్రి గారు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు ఏం చేయాలి? ఎవరిని కలవాలి? అంటే ఐక్యరాజ్య సమితికి పోవాలా, లేకపోతే ఇంకెక్కడికి పోవాలి మరి వీళ్ళు? కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగులు, మా ఉద్యోగాలు మాకు కావాలని స్టార్ట్ అయిన ఉద్యమము. ఈ నిరుద్యోగుల ఉసురు పోసుకోకండి. ఇప్పటికైనా మీరు మొండిగా పోకుండా ఆ నవంబర్ 20వ తారీఖు ఏ విధంగా అయితే హైకోర్టు ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం ఒకసారి కోర్టు కేసులన్నీ అయిపోయాక మీరు చేయండి. ఎందుకు ఇంత తొందర పడుతున్నారంటే కుట్ర ఉంది.
ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారు? ఇప్పుడు మహేందర్ రెడ్డి కాకపోతే ఇంకో ఆయన వస్తాడు. మహేందర్ రెడ్డి గారి రిటైర్మెంట్, సోనియా గాంధీ వారి బర్త్డేకి దీనికి ఏం సంబంధం అండి? ఇలా ఒక ఎగ్జామ్కి 3 నెలలు గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే మన గవర్నమెంట్ ఉద్యోగాలే చాలా తక్కువ, ప్రిపేర్ అయ్యేటోళ్ళంతా పేదోళ్ళు. బేసిక్గా డిగ్రీ బేస్ మీద జరుగుతాయి అన్ని ఎగ్జామ్స్, ఏదో టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి పక్కకు పెడితే. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ కూడా 100లో 70% ఉద్యోగాలు డిగ్రీ బేస్ మీద ఉంటాయి. ఒక పరీక్ష కాకపోతే ఒక పరీక్షలో అవకాశం ఉంటుంది అనుకుంటారు. గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2 కాకపోతే గ్రూప్ 3, గ్రూప్ 4 అనుకుంటారు. అట్లాంటిది ఆయన రిటైర్ అయిపోతున్నాడు అని చెప్పి తొందరగా 10-15 రోజులు గ్యాప్ ఇవ్వకుండా పెడుతున్నారు. ఇప్పుడు గ్రూప్ 1 అయిపోగానే గ్రూప్ 2 అయిపోగానే గ్రూప్ 3 అయిపోగానే అసలు 1 వీక్ 10 డేస్ 15 డేస్ కూడా టైం ఇవ్వట్లే. వీళ్ళే మేనిఫెస్టోలో 3 నెలలు సమయం ఇస్తామని చెప్పారు. అంటే ఖచ్చితంగా దీనిలో ఏదో గూడుపుటాని ఉంది. ఎక్కడైతే పారదర్శకత ఉండదో అక్కడ కుట్ర ఉంటుంది. ఎక్కడైతే అభ్యర్థులు అడిగిన సమాచారానికి వివరణ ఇవ్వట్లేదో అక్కడ ఏదో తెలియని కుట్ర ఉంది. ఒక్కసారి గ్రూప్ 1 అభ్యర్థి అయితే 30 సంవత్సరాల వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. అంటే వాళ్ళ మనుషులని గ్రూప్ 1 అభ్యర్థులుగా అక్రమ పద్ధతిలో దొడ్డిదారిని చేయడానికే మీరు హాల్ టికెట్ మారుస్తున్నారు. ప్రిలిమ్స్కి ఒకటి, మెయిన్స్కి ఒకటి మార్చాల్సిన అవసరం ఏంటి? జియో నెంబర్ 29 ఎందుకు తీసుకొచ్చారు? జియో నెంబర్ 55లో ఉన్న లోపం ఏంటి అంటే ఎవ్వడ ఆన్సర్ చెప్పారు. దీన్ని బట్టే అర్థమవుతుంది ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులు ఏమంటున్నారంటే, మాకు ఈ టీజీపీఎస్సీ చేస్తున్న విధానాలు, వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు వల్ల ఈ పోస్టులు అమ్ముకున్నారు. అక్రమ దారిలో వీళ్ళు కొంతమంది దొడ్డిదారిన, కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గం కావచ్చు, వాళ్ళ చెంచాలని కొంతమందిని చేయబోతున్నారు అంటున్నారు. దీని మీద ఇంతవరకు ఎవరు వివరణ ఇవ్వట్లేదు. ఇంత హడావుడిగా, ఇంత బలవంతంగా పోలీసు రాజ్యం చేసి పెడుతున్నారు అంటేనే అక్కడ అర్థమవుతుంది మీరు చేయరాని తప్పేదో చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన బాధ్యత లేదా? నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న స్టేట్ మొత్తం 2 రోజుల నుంచి బర్నింగ్ ఇష్యూ, గ్రూప్ 1 ఇష్యూ, మూసి మీద 2 గంటలు మాట్లాడినోడివి 3 నిమిషాలు గ్రూప్ 1 గురించి మాట్లాడేవంటే అక్కడ ఏదో మీ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటాయని అనుమానం బలపడుతుంది.